క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నేను మీరందరూ చూస్తున్నట్లుగా గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవటానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఇక్కడ విచారణ గురువుగా అపాయింట్ చేయబడి ఒక 10 రోజుల క్రితమే ఈ విచారణకి వచ్చినటువంటి విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ ఇంటి జేవియర్ గారిని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఈ పుణ్యక్షేత్రం మనందరికీ పరిచయమే, కానీ మరొకసారి ఈ పుణ్యక్షేత్ర ప్రత్యేకతలని ఫాదర్ గారి యొక్క మాటల్లో వినడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ముందుగా ఫాదర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. పుణ్యక్షేత్ర రెక్టర్గా ఎన్నికైనటువంటి అదేవిధంగా అపాయింట్ చేయబడిన సందర్భంగా ఆల్ ద బెస్ట్ ఫాదర్. ఆ గోదావరి మేరీమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరు ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వారికి మీ సేవ ద్వారా ఎన్నో దీవెనల ఆశీర్వాదాలు రావాలని మా యొక్క కోరిక, తలంపు, ప్రార్థన. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి, ఇక్కడికి వచ్చేటువంటి విశ్వాసులకి, మరియమాత భక్తులకి మీరు ఇక్కడ వసతులని అత్యంత ప్రత్యేకతలను ఒకసారి వివరించవలసిందిగా మనవి చేస్తున్నాను ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. మన ఫాదర్ గారు మనతో మాట్లాడినట్టుగా ఇది ఏలూరు పీఠంలోని గోదావరి నదీ తీరాన వేగేశ్వరపురం విచారణగా నిత్య సహాయ గోదావరి మేరీమాతగా ఇక్కడ వెలసిన తల్లి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఇదిగో ఈ యొక్క నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసిన ప్రతి భక్తుణ్ణి, భక్తురాలను ఆ మరియ తల్లి ఎంతగానో ఆదరిస్తుంది, తన ఒడిలో పెట్టుకుని దీవిస్తూ ఉంది. అంతేకాదు కోరికలతో వచ్చినటువంటి ప్రతి భక్తుణ్ణి ఆ మరియ తల్లి ఆ కోరికను తీర్చి పంపిస్తూ ఉంది. అందుకని ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇటు విజయవాడ, ఖమ్మం, గుంటూరు, మేత్రాసనాలు, ఏలూరు పీఠాల నుండి అనేక మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి, ముఖ్యంగా ప్రత్యేక విధంగా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 3:30 గంటల వరకు జరిగేటువంటి ప్రత్యేకమైనటువంటి భక్తి కార్యాలలో పాల్గొని ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటూ అనేకమైనటువంటి మేలులు పొందుతూ ఉన్నారు. ఇదిగో దివ్యసప్రసాద ఆరాధన, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన, దివ్య పూజాబలి, తైలాభిషేకం, తదనంతరం అన్నదాన కార్యక్రమం, వీటన్నింటిలో కూడా ఎంతోమంది భక్తులు ఎన్నో గత 20 సంవత్సరాలుగా పాల్గొంటూ ఆ తల్లి దీవెనలు పొందుతూ ఉన్నారు. కాబట్టి భక్తులారా, ఒకవేళ మీరు సుదూర ప్రాంతాల నుండి కనుక వస్తే ఒక రాత్రి ఇక్కడ బస చేసి ఆ ఉదయమే పూజలో పాల్గొని తల్లి దీవెనలు పొంది వెళ్ళడానికి అవకాశం కూడా ఉన్నది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఉండటానికి గదులు ఏమైనా ఉన్నాయా? ఒక 3 గదుల పాటు ఉన్నాయి. అదేవిధంగా చాలామంది అన్నదానశాలలోనే ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేశాం, అక్కడ వాళ్ళు బస చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళకి 5 టాయిలెట్లు కూడా కన్స్ట్రక్షన్ చేయబడింది. ఇక్కడ అన్నదానశాల అంటే పెద్ద హాల్ ఉంది. చర్చి క్రింద మీరు చూస్తున్నారు కదా, చర్చి పైన ఎంత ఉందో అదే సైజులో కింద ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, టాయిలెట్స్ ఉన్నాయి, అన్ని అనుకూలతలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన ఘట్టాలను మీరు చెప్పండి. చర్చి ప్రత్యేకత కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నాకు కనబడుతున్నాయి. ఇక్కడ అనుగ్రహ పరిపూర్ణాలని ఒకటి ఉంది, అక్కడ యేసు ప్రభువు మోకరించి గెత్సెమనే తోటలో ప్రార్థన కానీ, ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి నాకు కనబడుతున్నాయి. వాటి గురించి కొంచెం వివరించండి. మొదటిగా మనం దేవాలయాన్ని ప్రారంభించుకుందాం. ఎస్ ఫాదర్, తప్పకుండా ఫాదర్. యాక్చువల్గా ఇక్కడ మొట్టమొదటిగా స్టార్ట్ అయింది ఎక్కడ అంటే, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాల అనేటువంటి ఈ గుండ్రటి ఆకారంలో ఉన్నటువంటి దేవాలయంలో ఆరంభంలో ఇది లేదు. స్టార్టింగ్లో ఒక చిన్న పాక వేసి ఆ చిన్న పాకలో ఆనాటి ఫాదర్ గారు ఆరంభించిన రెవరెండ్ ఫాదర్ మరియా ఎలియాస్ గారు ఆ పాకలోనే ప్రార్థనలు పెట్టేవాళ్ళు. అదే పాకలో ప్రతి శనివారం ప్రార్థన చేస్తూ నేను చెప్పిన కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ పాక కాస్త పడగొట్టి జనం పెరుగుతున్నారు కాబట్టి ఒక షెడ్ వేయటం జరిగింది, రేకుల షెడ్. అది కూడా నిండిపోవడం వల్ల ఒక మహాదాత ముందుకొచ్చి, ఇదిగో నేను స్వయంగా ఈ దేవాలయాన్ని కట్టి మీకు ఈ ప్రాంతానికి ఒక గిఫ్ట్గా ఇస్తున్నాను, ఆ తల్లి నన్ను ప్రేరేపించింది అని చెప్పి ఈ దేవాలయాన్ని కట్టి ఏలూరు పీఠానికి, ముఖ్యంగా ఈ ప్రాంతానికి ఒక గిఫ్ట్గా ఇవ్వటం జరిగింది. ఒక వ్యక్తి నెల్లో ఇమానియేల్ అనేటువంటి ఒక నిర్మాణకర్త మరి ఆయన కట్టి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క పుణ్యక్షేత్రానికి చక్కనైనటువంటి రూపు రావడం జరిగింది. సో అక్కడ నుంచి ప్రతి నిత్యం ప్రార్థన జరగడం వల్ల ఈ ప్రాంతం చాలా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతేకాదు ఆశపడి విచ్చేసే ప్రతి భక్తుణ్ణి
ఆ మరియ తల్లి ఎంతగానో కరుణిస్తుంది. ప్రత్యేక విధంగా సంతానం లేదు, నాకు బిడ్డలు లేరు అని పెళ్ళయి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి అనేక మందిని ఆ తల్లి ఆదరించి అమ్మ అనేటువంటి ఆ తత్వాన్ని, అమ్మతనాన్ని బిడ్డలనిచ్చి అమ్మగా నాన్నగా ఆ కుటుంబాలను తీర్చిదిద్దింది. అందుకనే పండగ, పెద్ద పండగ ఎప్పుడండి ఈ పుణ్యక్షేత్రం పండగ? ఈ పుణ్యక్షేత్రపు పండుగలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో ఇక్కడ జరగాలి అని చెప్పి ఈనాటి పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ జయరావు పొలిమెర గారు మరి తలపెట్టారు. ఆయన ఆదేశాల మేరకు ఈ పండుగలు ఇలా కొనసాగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఒకసారి మేము దేవాలయాన్ని, ఇక్కడ ప్రధాన ఘట్టాలన్నీ కూడా ఒకసారి వీడియోలో ఉన్న భక్తుల కోసం చూపిస్తాం. మీరు కూడా కలిసి వస్తే చాలా సంతోషం. వస్తాను ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడే మనకి విచారణ గురువులు రెక్టర్ ఫాదర్ గారు మనకు తెలియజేసినట్లుగా ఈ పుణ్యక్షేత్రానికి ప్రధానమైనటువంటి స్థలం ఈ పుణ్యక్షేత్ర దేవాలయం. ఒకసారి మనం చుట్టూ కూడా చూద్దాం. చాలా ప్రకృతి ఒడిలో గోదావరి నది ఒడ్డున చాలా సుందరంగా ఈ పుణ్యక్షేత్రం దానంతటి అదే ఏర్పాటయింది అని మనం చెప్పుకోక తప్పదు. ఇదంతా చాలా సువిశాలమైన ప్రదేశం. చుట్టూ కూడా ప్రకృతి మధ్యలో, పొలాల మధ్యలో, చాలా పచ్చని ప్రకృతి మధ్యలో ఉంది. నిదానంగా మనం ప్రధానమైనటువంటి ద్వారం గుండా ఆ దేవాలయం వద్దకి, ఆ దేవాలయంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మరియ తల్లి యేసునాథుని తన ఒడిలో శిలువ మీద నుంచి దించిన తర్వాత ఉంచుకునేటువంటి సన్నివేశం చాలా బాగుంది. దాని ప్రక్కనే క్రిబ్, పశువుల కొట్టం కూడా, దానికి అద్దం ఉంది కాబట్టి సరిగ్గా కనపడతలేదు, చాలా సుందరంగా ఉంది. దూరం నుంచి చూస్తే ఈ దేవాలయం కొంచెం చిన్న దేవాలయంలా కనపడింది, కానీ నేను దగ్గరకు వచ్చినప్పుడు ఇది చాలా మహాదేవాలయం, చాలా పెద్ద దేవాలయం. దానికి తోడు క్రింద కూడా ఒక అంతస్తు ఉంది. ఆ క్రింద భాగంలో ఇప్పుడు మనం చూసే దేవాలయం పై అంతస్తులో ఉంది. క్రింద అంతస్తులు అంతా కూడా భోజనశాల, భోజన వస్తువుల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ మెట్లెక్కుతూ మనం దేవాలయంలోనికి వెళదాం. పైన నిత్య సహాయమాత గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రం అని రాయబడి ఉంది. చూడండి పిల్లారా, ఈ దేవాలయాన్ని అంతటినీ కూడా ఒక భక్తుడు స్వయంగా తానే నిర్మించి ఏర్పాటు చేసి ఇవ్వటం జరిగింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిదే గోదావరి మేరీమాత పుణ్యక్షేత్ర ప్రధాన దేవాలయం. ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రక్కనే ఉన్నట్టు దొండపూడి అనే విచారణలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వచ్చి ఈ పరిశుద్ధ గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవాలని రావటం జరిగింది. ఈ ప్రధాన దేవాలయం మేరీమాతకి అంకితం చేయబడినటువంటిది. కాబట్టే దేవాలయ మధ్య భాగంలో గర్భగుడిలో దివ్యమందస్సం, యేసు మన కొరకే మరణించినటువంటి రక్షణ చరిత్రని మన జ్ఞాపకం చేసేటి శిలువ స్వరూపం. కుడివైపున మీరు చూస్తే గోదావరి మేరీమాత యొక్క దివ్య స్వరూపం మనకు కనబడుతుంది. అదేవిధంగా మనందరి కుటుంబాలకి కూడా ఆదర్శమైనటువంటి మరియ, యోసేపు, దివ్య బాలయేసు ఉన్నటువంటి తిరు కుటుంబ దివ్య స్వరూపాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇది చాలా సువిశాలమైనటువంటి ఆలయం, చాలా సుందరమైనటువంటి ఆలయం. ఇప్పుడే నాకు విచారణ గురువులు మాకు తెలియజేశారు, ఈ ఆలయాన్ని అంతటినీ కూడా ఒకే ఒక వ్యక్తి మరియ తల్లి మీద ప్రేమతోటి ఈ విచారణకి, ఏలూరు మేత్రాసనానికి నిర్మించి కానుకగా ఇచ్చారట. ఆయనకున్నటువంటి భక్తి, మరియ తల్లి ఎడల గౌరవం ఎంత గొప్పదో ఆలోచించండి. నేను చూస్తున్నాను, ఇక్కడ కొంతమందితో మాట్లాడాను. హైదరాబాదు నుంచి, కడప నుండి, ఇటువైపు విశాఖపట్నం, అదేవిధంగా శ్రీకాకుళం, విజయవాడ నుంచి కూడా చాలామంది వచ్చారు. నేను మాట్లాడాను కొంతమంది భక్తులతోటి. నేను కూడా ఇంతకుముందు వచ్చాను. చాలా ప్రశాంతమైన వాతావరణం. పక్కనే గోదావరి నీళ్లు మనకు కనబడతాయి, ప్రక్కనే అందులోకి దిగొచ్చు, స్నానం చేయొచ్చు. చాలా సుందరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, ప్రార్థన చేసుకోవడానికి ఆధ్యాత్మికమైన వాతావరణం. మీరు వీలున్నటువంటి వారు మరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో మరి యొక్క మరియతలని సందర్శించుకొని ఆ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెనలు పొందుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ మరొక వెసులుబాటు ఏంటంటే, నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రానికి ఇక్కడికి పెద్ద దూరం కాదు.
ఒక అర్ధగంట పట్టుద్దండి, ఒక 30 నిమిషాలు కూడా పట్టదు. ఎవరైతే నిర్మలగిరికి వచ్చారో ఇక్కడికి రావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వారు నిర్మలగిరి కూడా వెళ్ళవచ్చు. ప్రక్కనే గోదావరి, రెండింటినీ కలిపేది గోదావరి కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులే. ప్రియ భక్తులారా, విశ్వాసులారా, ఇక్కడ నేను వచ్చింది చాలా కొద్ది కాలమే, ఒక్క 10 రోజులు మాత్రమే అవుతుంది. ఫాదర్ గారు ప్రారంభంలోనే చెప్పారు. కానీ వచ్చిన దగ్గర నుంచి నేను వ్యక్తిగతంగా అనుభవిస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క సహాయం నిండి ఉంది. ఎంతోమంది ఈ యొక్క సహాయంతో వెళుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా రండి, వ్యక్తిగతంగా ప్రార్థనలో పాల్గొండి, దేవుని అనుభవానికి తెచ్చుకోండి, ఎన్నో ఆశీస్సులు పొందండి. కాబట్టి మీరు వచ్చినప్పుడు మీ కొరకై, అది అన్నప్రాసనమైనా లేదా పుట్టినరోజైనా వివాహపు వార్షికోత్సవమైనా సందర్భం ఏదైనా సరే మీ కొరకు ప్రత్యేక విధంగా పూజ పెట్టబడుతూ ఉంది. మీ కొరకు ప్రార్థన చేస్తాను, పూజలు చేస్తాను. నేను మీకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను. కాబట్టి రావాలని చెప్పి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫాదర్ గారు మాకు ప్రారంభంలో చెప్పారు, ఇక్కడ మీరు రాత్రి విశ్రాంతి తీసుకోవటానికి కూడా కింద పెద్ద హాల్ ఉంటుంది, ఎటువంటి ఖర్చు లేకుండా. ఇంకా ప్రత్యేకంగా ఉండాలి అంటే కొన్ని రూమ్స్ మాత్రం ఉన్నాయి, ముందుగానే మనం బుక్ చేసుకుంటే అవి కూడా దొరుకుతాయి. మిగిలినటువంటి స్థలాలని ఈ వీడియోలో ముందుకు వెళుతూ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్. మన యూట్యూబ్ భక్తులందరికీ కూడా, విశ్వాసులందరి కోసం కూడా ప్రార్థన చేశాను. ఆ మరియమాత పాద సన్నిధిలో అందరం కలిసి ఒకసారి ఆ మరియతలను వేడుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ గోదావరి మేరీమాత యొక్క దీవెనలు, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనందరికీ తోడుగా ఉండాలని వేడుకుందాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ తల్లియు మా తల్లి అయినటువంటి మరియమాత పాద సన్నిధిలో చేరి ఈ గోదావరి మేరీమాత పుణ్యక్షేత్రములో మా అందరి కొరకై వేడుకుంటుండగా, అమ్మా తల్లి మరియమాత, నీవు మా అందరి కొరకై ప్రార్థించే అమ్మవు, నిత్య సహాయమాతవు, ఆరోగ్యమాతవు, క్రైస్తవుల సహాయమాతవు. ఈనాడు నీ పాద సన్నిధిలో చేరి ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరి కొరకే ప్రార్థిస్తూ ఉండగా, నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా మా కొరకే నీ కుమారుని యొక్క పాద సన్నిధిలో వేడుకొనండి. హేరాళమైన దీవెనలు, ఆశీర్వాదాలని మా కొరకై మోసుకొని రండి. వివిధ తలంపులతో, ఆశలతో, ఆశయాలతో, కోరికలతో, ముఖ్యంగా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారి విశ్వాసాన్ని బలపరచండి, నీ కుమారుని సన్నిధికి వారిని నడిపించండి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యమాతగా సహాయం చేయండి. వివిధ అవసరతలో ఉన్నటువంటి వారి నిత్య సహాయమాతగా నీ యొక్క కృపను అందించండి. ప్రత్యేకంగా కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయమని, మరి ముఖ్యంగా ఈ వీడియోలో ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలో ఏకీభవించి వారికి అవసరతలను కలిపి ఉంచినటువంటి వారందరిని దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ గారైనటువంటి పూజ్య ఇంటి జేవియర్ ఫాదర్ గారు ఇప్పుడు మనకి ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్ర ఆశీర్వాదాలను ఇస్తారు. అందరూ తలలు వంచి ఆ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ప్రత్యేక విధంగా రెవరెండ్ ఫాదర్ విజయరాజు గారిని, యూట్యూబ్ ఛానల్ను, ఈ ఛానల్ ద్వారా చేస్తున్నటువంటి వాక్య పరిచర్యను వీక్షిస్తున్న ప్రతి భక్తుణ్ణి ప్రత్యేక విధంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.